నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నాటుసారా కాస్తున్న స్థావరాలపై దాడులు చేశారు గీత కార్మికులు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ శివ గుడుంబ తయారు చేస్తున్న స్థావరాలపై కల్లు గీత కార్మికులు దాడులు చేశారు. బెల్లం పానకం గుడుంబ తయారీకి ఉపయోగించే సామాగ్రిని ధ్వంసం చేశారు. విచ్చలవిడిగా గుడుంబ తయారు చేయడంతో కళ్ళు అమ్ముడు పోవడం లేదన్నారు గీత కార్మికులు. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే గుడుంబ విచ్చలవిడిగా తయారవుతుందంటూ గీత కార్మికులు సుల్తానాబాద్లో రాజీవ్ హైవేపై రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ ఆఫీసు ముందు గుడుంబ తయారీ వస్తువులను తగలబెట్టారు. ఎక్సైజ్ అధికారుల పనితీరును నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్టుడు కానీ ఏర్లు అయిపోతుంది. ఏ మూల అనుకుంటా ఏ ఇల్లు అనుకుంటా ఈ గుడంబ పెడతా ఉన్నారు, అమ్ముతా ఉన్నారు. ఈ మా బాధలు ఈ ఎక్సైజ్ ఆఫీసర్లకు ఆబ్కారీ ఆఫీసర్లకు కూడా అందరికీ ఎస్ఐకి సిఐకి మరి ఆబ్కారీ వాళ్లకు అందరికీ చెప్పినా కానీ ఏ మాత్రం పట్టించుకుని లేదు. మా జీవనోపాధి అయిన తాటికల్లు అమ్ముడుపోవడం లేదు. ఈ గుడంబ అయ్యేవాటి గుడంబ విచ్చలవిడిగా ఊరంతా అమ్ముతారు. మేము ఎక్కడికో ఆకాశంలో ఉన్న చెట్టెక్కి దిగి ఇంత కష్టపడి ఓ పొట్టకోటి కోసం తిప్పాలన్నట్టు మేము తిందామంటే తిండికి లేని పరిస్థితులు కూడా కొంతమంది మా గౌన్లలో అంటున్నారు. వాళ్ళు చేసుకుంటే బతికినట్టు లేకపోతే లేనట్టు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇలా కళ్ళమ్ముడు ఒక కొన్ని 200 లీటర్లు 150 లీటర్లు ఇట్లా పారబోయడం జరుగుతుంది. వాళ్ళు 3-4 రోజులు పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. గుడంబ విచ్చలవిడి అమ్ముతారు. దీనిపై అధికారులు చర్య తీసుకోవాలి. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా తిరిగి మీసా అర్జున్ రావు ఎన్నికయ్యారు. మరో 3 సంవత్సరాల పాటు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయన ఎన్నిక పట్ల బీజేపీ నేత సోదరి మహేందర్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ D86 కెనాల్ను ఎస్సీ రుక్మారెడ్డి ఆదివారం చొప్పదండి నుండి ఓదెల టేలాండ్ వరకు కాల్వను పరిశీలించారు. మరో 3 రోజుల పాటు ఎస్ఆర్ఎస్పీ నీరు సరఫరా అవుతుందన్నారు.
3 రోజులు వస్తాయి. 3 రోజులు. థర్డ్ అన్నట్టు యాక్చువల్గా సుల్తానాబాద్ స్వర్ణ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 3 రోజుల పాటు సైన్స్ ఫేర్ జరిగింది. ముగింపు సందర్భంగా విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. సుల్తానాబాద్ మండలం కనుకుల హర్ష స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ ఆదివారం రాత్రి జరిగింది. విద్యార్థులు ఈ సందర్భంగా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, చదువులని చూసా జయము నిప్పమ్మా, రాతను నేర్చెదరు, ఆటలు ఎన్నో ఆడెదరు, పోటీ తత్వము देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू इंटे गुंडाला गुंडेलो न गुल्ला साउंडिंग बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी फेर रेक्टर खाकी ड्रेस के कोता कलरिंग सदा के गब्बर सिंह he's on the way to do something गब्बर सिंह it's a brand new song to sing గొప్ప పేరుంది సాబ్. మా ముత్తాత తుప్పల దొర, మా తాత గుడ్డల దొర, మా నాన్న తడ్డల దొర, మా అన్న ఉడతల దొర, నేను బిడ్డల దొరను సాబ్. సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నులు చస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నులు చస్తాం. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, తరముక్కు సూటిగా ఉన్నది చట్టం, నచ్చకుంటే నీ కర్మం. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాజీ సర్పంచ్ కన్నా నారాయణ అంత్యక్రియలు శనివారం జరిగాయి. సుమారు 20 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగారు. పలువురు నేతలు అంత్యక్రియలో పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.
సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామానికి చెందిన మధ్యల ఓదమ్మ అనే 65 సంవత్సరాల వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఓ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. అన్న చెప్పనా చెప్పనా ఇప్పుడేమైనా సుల్తాన్కి ఏం లేదు అర్థం కదా. ఫోన్ చేసిండట మరి గాబాయి వరకు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.